అబ్బా అన్న ఇటీ ఇది కలెక్ట్ చేసుకొని పెట్టు కాలుతాయి ఫ్లెక్సీ కాలుతుంది ఫ్లెక్సీ కాలుతుంది ఫ్లెక్సీ కాలకుండా చూసుకోండి రాని ఒక ఇద్దరు రాని అందరూ రాని ఒక రాని హైదరాబాద్ దాడిలో పుల్వామాలో మరణించిన మన యొక్క వీర జవాన్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి భారతీయ జనతా పార్టీ కొట్ల పట్టణ శాఖ ఈరోజు నివాళులు అర్పించింది. అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తే భారతదేశము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి దాడులు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ఈ యొక్క ఉగ్రవాదులను మా యొక్క భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని దాదాపు మొత్తము ఉగ్రవేలతో పేల్చివేసిన విషయం మనందరం తెలిసిందే. మరి అలాంటి ఉగ్రవాదాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మోడీ గారు ఉన్నారో ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మానుకోవాలని చెప్పి పాకిస్తాన్ మరోసారి కూడా ఈ యొక్క భారతదేశం హెచ్చరిస్తుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి చాలా బాధాకరమైన విషయం. పుల్వామా దాడిలో మరి అమరులైన వీర జవాన్లకు కొట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దని చెప్పని కొట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఉంటే పాకిస్తాన్ కుక్కలారా ఎదురుగా పోరాడండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల ప్రపంచం మీ మీద రియల్లా ఏకాకి చేసింది. మరి దీనికి తగ్గట్టుగా దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు మరి గుణపాఠం చెప్పడింది. ఇప్పటికైనా ఇలాంటి కుక్క బుద్ధి మానుకోవాలని చెప్పని కూడా మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉండి ఏకదాటి మీద ఉండి భారతదేశము ఇప్పటికి కూడా ఒకటే చెప్తుంది. భారతీయులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రపంచంలో మోడీ గారు ఈరోజు నారాజు అవుతున్నారు. కాబట్టి ఇలాంటి దాడులకు ఎవరు భయపడరు, ఎవరు కూడా భయపడదని కూడా మేము తెలియజేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.